హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు ఫ్రైడే 29వ తారీఖు నిఫ్టీలో ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ నుంచే మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ ఇచ్చింది. అలాగే ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఇవి లోయర్ టైం ఫ్రేమ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 1 minute లోకి వచ్చాను. చూడండి, 1 minute లో మనం మార్కెట్ అప్ మూవ్మెంట్ వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. ఇవి చూడండి, ఈ లాస్ట్ క్యాండిల్ అన్నది ఆర్డర్ బ్లాక్, రెడ్ ఆర్డర్ బ్లాక్, ఈ బ్లూ జోన్ అంతా ఇంబ్యాలెన్స్. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇలాగ అప్ మూవ్మెంట్ ఇచ్చేసి మళ్ళా తిరిగి ఈ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ జోన్ లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇలాగ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటది. చూడండి, ఇది డబుల్ స్వింగ్ లిక్విడిటీ అంటారు. ఇది లిక్విడిటీ, దీని కింద ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ లిక్విడిటీతో పాటు ఇంబ్యాలెన్స్ క్లియర్ చేసుకుని మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ పైన ఇలాగా డబుల్ స్వింగ్, ట్రిపుల్ స్వింగ్, సింగిల్ స్వింగ్ లిక్విడిటీ వచ్చిన తర్వాత మనకి ఇంబ్యాలెన్స్ లోనికి వచ్చి అప్పుడు మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ వస్తుంది. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ మూవ్మెంట్ ఇచ్చి చిన్న రీట్రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దీని కిందకి స్టాప్ లాస్ పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రీటెస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు మనకి కన్ఫర్మ్ గా ఉండాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ కిందకి పెట్టుకోవాలి, అంత అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లెవెల్స్, ఫస్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, దీని తర్వాత ఇది ఫస్ట్ ఎంట్రీ అండి. మనం ఎలాగా కన్ఫర్మ్ చేసుకోవాలి, అంతేగాని మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది కదా అని మనం పెట్టకూడదు. ఇది మళ్ళా తిరిగి ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. చూడండి, ఇలాగ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చాలాసార్లు రిజెక్షన్స్ వచ్చింది. రిజెక్షన్స్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేసి చూడాలి, ఇది మళ్ళీ కిందకి ఎంత వరకు వస్తుంది, ఎక్కడెక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మార్కెట్ ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత ఈ హై దగ్గర నుంచి ఇక్కడ మనకి ఇంబ్యాలెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని బ్రేకర్ బ్లాక్ అనేసి అంటారు. ఇంబ్యాలెన్స్ ఎక్కడ వరకు కూడా ఇలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మార్కెట్ మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేస్తారు. అలా కాకుండా కన్ఫర్మ్ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అవ్వాలి మనకి. ఆ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ అయింది, మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మళ్ళా ఈ రిట్రేస్ అవుతున్నప్పుడు ఎక్కడి వరకు సపోర్ట్ తీసుకుంటుందో ఆ సపోర్ట్ వరకు మనం వెయిట్ చేసి అక్కడే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇది సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ దీని కిందకన్నా పెట్టచ్చు, లేకపోతే ఈ స్వింగ్స్ కిందకన్నా మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టినా ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్కడైతే మీకు అనుభవంగా ఉన్న వాళ్ళైతే అక్కడ చేయగలరు, లేకపోతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నారు అనుకోండి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే ఒక సపోర్ట్ తీసుకుని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని మనకు తెలుసు. అది మళ్ళీ నేను ఇచ్చిన ఈ ఇంపార్టెంట్ లెవెల్స్, నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే మనకి రిజెక్షన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. దీనికి ఎందుకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ అవుద్ది, నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ కి రాగానే ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఏర్పడింది. ఇంకా ఈవినింగ్ స్టార్ అంటే మనకి డౌన్ ఫాల్ అవుతుంది అని తెలుసు కాబట్టి మనం అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే ఇంకొక క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకుని మనం ఎగ్జిట్ అయిపోవాలి. మనం ట్రేడ్స్ చేస్తున్నప్పుడు, ఎంట్రీస్ తీసుకుంటున్నప్పుడు చాలా ఓర్పుగా, సహనంగా, డిసిప్లిన్ గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ వెళ్ళిపోతుంది అనేసి మనం దాంతో పరిగెట్టకూడదు. మనం అనుకున్న దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, లేదు ఈ ఎంట్రీ ఎక్కడ క్లోజ్ చేసి మళ్ళీ సెకండ్ ఎంట్రీ ప్లాన్ చేసినా ఆ లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి ఎగ్జిట్ అయిపోయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.